ఎవరైతే కార్తీక మాసంలో మండల దీక్షతో నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడి కష్టాలన్నీ భక్తితో ఆనందంగా భరిస్తూ కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణఘోష చేస్తూ అడవుల పడి పాదచారులై నా దర్శనార్థం వస్తారో అటువంటి నా భక్తులను ధర్మశాస్త్ర అవతారమైనటువంటి నేను రక్షగా ఉండి ఎటువంటి శని బాధ లేకుండా కాపాడుకుంటాను. ఇది నా ఆజ్ఞ.